హోంగార్డులకు దసరా పండుగలోపే జీతాలు ఇవ్వనున్నట్లు హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి తెలిపారు. హోంగార్డుల సమస్యలపై ఆయన స్పందిస్తూ హోంగార్డులను ఆదుకుంటామని ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. హోంగార్డులు చాలా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారని, గత 3 నెలలుగా వారికి జీతాలు రావటం లేదని తెలిసిందని, పండుగలోపు 3 నెలల జీతం ఇచ్చే ఏర్పాటు చేస్తున్నామని నాయిని ఈ సందర్భంగా తెలిపారు. గత కొన్ని సంవత్సరాల నుంచి రెగ్యులర్గా వీళ్లకు జీతాలు రావడం లేదు, రెగ్యులర్ బడ్జెట్లో వీళ్ళకి రావడం లేదు, ఇబ్బంది జరుగుతుంది. గత 3 నెలల నుంచి జీతాలు లేవు, ఇబ్బంది పడుతున్నారు. నేను ఆదిలాబాద్ పోయినా, కరీంనగర్ పోయినా, మరి ఎక్కడ పోయినా కానీ నన్ను అడుగుతున్నారు, సార్ మాకు జీతాలు రావడం లేదు, ఆలస్యం అవుతుంది అని చెప్పని. ఇక్కడ కూడా సిటీలో ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు చెప్పారు. మా శ్రీనివాస్ గౌడ్ గారు, జనరల్ సెక్రటరీ గారు నిన్న మొన్న వచ్చి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పోయినారు, మిగతా డిపార్ట్మెంట్ పోలీస్ డీజీ గారు, నేను డీజీ గారికి అయితే 10 సార్లు చేశాను. ఇబ్బంది అవుతుంది వాళ్ళకి, మరి తొందరగా ఏదైనా చేయండి అంటే, సార్ బడ్జెట్లో మన దగ్గర సిస్టమ్ లేదు, బడ్జెట్లో రెగ్యులర్ బడ్జెట్లు వస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, మీరే ఫైనాన్స్ మినిస్టర్ తోటి మాట్లాడాలని చెప్పని డీజీ గారు నాకు చెప్పారు. దాని దృష్ట్యా నిన్న డీజీ వాళ్ళు పోలీస్ ఆఫీసర్లు వచ్చారు నా దగ్గరికి వస్తే, నేను ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాను. రాత్రి తీసుకెళ్ళి ఫైనాన్స్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను, పండుగ వస్తుంది, ఈ 3 నెలల బకాయి వెంటనే పండుగ లోపల వాళ్లకు ఇచ్చే ఏర్పాటు చేస్తే వాళ్ళు పండుగ సంతోషంగా జరుపుకుంటారు. తర్వాత ఫ్యూచర్లో రెగ్యులర్ పోలీసు వాళ్ళకి ఏ విధంగా జీతాలు వస్తుంది.